ఈరోజు కడప జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు 40 రోజుల నుంచి ఈ రోజుకి రిలే నిరాహార దీక్ష, దానికి ముందు ఒక 20 రోజుల నుంచి 20 రోజులు సామరస్యపూర్వకంగా మరి నిరసన కార్యక్రమాలు తెలియపరుచడంలో ప్రధాన ఉద్దేశం ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా కొన్ని సర్క్యులర్స్ రిలీజ్ చేయడం జరిగింది, ఆర్టీసీ పరంగా కొన్ని సర్క్యులర్స్ రిలీజ్ చేయడం జరిగింది. కేంద్ర కార్యాలయం గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్క్యులర్స్ను కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డిపిటిఓ గారు ఏదైతే అమలు చేయకుండా ఏకపక్ష ధోరణితో వ్యవహారం చేస్తున్నారో దానికి సంబంధించిన నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో దానికి వాళ్ళు చేసే రిలే నిరాహార దీక్షలకి రాష్ట్ర కమిటీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించడానికే ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రధానంగా విజ్ఞప్తి చేయదలుచుకుంది, ఇది ప్రభుత్వ రంగ సంస్థ, మన సొంత సంస్థ కాదు. దీనికి సంబంధించి కొన్ని దిశానిర్దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయకుండా డిపిటిఓ గారు ప్రతి చిన్నదానికి సస్పెన్షన్లు, షార్ట్ షీట్లు, పనిష్మెంట్లు ఇచ్చే విధానం ఏదైతే ఉందో దానివల్ల ఆర్థికంగా సిబ్బంది నష్టమే కాకుండా సీనియర్ కండక్టర్లకు కూడా, సీనియర్ కండక్టర్ డ్రైవర్ మిగతా కేటగిరీ ఉన్న వాళ్ళకి చిన్న పనిష్మెంట్ ఇచ్చినా కానీ ప్రమోషన్స్లో కూడా ఇబ్బంది కలిగేటువంటి నష్టాన్ని చేయటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూడండి, డ్రైవరు అనేక స్కిల్స్తో, రకరకాల ట్రైనింగ్స్తో, రకరకాల మెడికల్స్తో ఏపీఎస్ఆర్టీసీకి వచ్చేటువంటి డ్రైవర్స్ మరి ట్రాఫిక్లో ఉన్నటువంటి రకరకాల ఇబ్బందులు కూడా మీట్ అయ్యి ఈ భారతదేశం కాదు ప్రపంచంలోనే అతి తక్కువ యాక్సిడెంట్ రేషియో ఎక్కడైనా ఉందంటే ఓన్లీ ఏపీఎస్ఆర్టీసీలోనే ఉంది. అది మన డ్రైవర్ల వల్ల. ఈ మధ్యకాలంలో దేశంలో యాక్సిడెంట్ రేషియో పెరిగినా మన రాష్ట్రంలో దాదాపు 40% యాక్సిడెంట్ రేషియో ఆర్టీసీలో తగ్గిందని ఈ మధ్యకాలంలో వీసీఎన్ఎండీ గారు కూడా చెప్పడం జరిగింది. అలాంటిది ఇక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ కేసు, బద్దివేలు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో యాక్సిడెంట్ కేసులో ఆటో డ్రైవర్ తాగి అందులో ఉన్నటువంటి బస్సుని వెళ్తున్నటువంటి మన బస్సుని వచ్చి ఆటో గుద్ది ఆటోలో ఉన్న ప్రయాణికులు సరిపోతే దురదృష్టం చనిపోవడం. అతను నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని పోలీసు వాళ్ళు కేసు పెట్టినా దాదాపు 2 నెలలు డ్యూటీ ఇవ్వకుండా ఉంచి ఆ తర్వాత అతను సస్పెండ్ చేసి ఇవాళ షోకాజ్ నోటీస్ ఇచ్చి, అంటే అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఏదైతే అధికార దుర్వినియోగం చేస్తున్నారో దానికి నిరసనగా ఏదైతే ఉద్యమం నడుస్తుందో దాంతోపాటు ఏదైతే సమస్యలు ఉండవు, సిక్కులు, గవర్నమెంట్ సిక్కులు ఉన్నాయి, ఏదైతే సిక్కులకు శాలరీ ఇవ్వాలి, కంపిటేషన్ ఇవ్వాలంటే ఇవ్వటం లేదు, కౌన్సిలింగ్ అని ప్రతి చిన్నదానికి ఆఫీస్కి పిలిపించి రోజులు ఒకళ్ళైతే 10 రోజులు, 20 రోజులు, 40 రోజులు కూడా ఉంచి ఉదయం సాయంత్రం దాకా ఇక్కడ కూర్చోబెట్టడం, అక్కడ లీవ్ వేయటం లేదా ఆబ్సెంట్ వేయటం. ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఏ డిపోలో ఏ జిల్లాలో లేదు ఈ రకమైన కల్చరు, ఈ సంస్కృతి లేదు. ఓ పక్క డ్రైవర్ కండక్టర్ షార్టు, దాదాపు 7-8 వేల మంది షార్టేజ్ ఉండి డీడీలు చేయలేక లీవులు దొరక నరకం చూస్తుంటే కౌన్సిలింగ్ పేరుని ఈయన దగ్గర పిలిపించేసి నెలల తరబడి డ్యూటీలు ఇవ్వకుండా, డ్యూటీలు చేయనీయకుండా ఇబ్బంది పెట్టడం. అటు పరోక్షంగా డీడీ చేసిన వాళ్ళకి డబ్బులు, సంస్థకు నష్టం, ఇటు వర్కర్ని మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఈ పరిస్థితి ఏదైతే ఉందో ఇది సంస్థ దిశానిర్దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అంశాలు. సరే, వాళ్ళకి ఇమీడియట్గా షార్ట్ షీట్లు ఇచ్చేయడం, పనిష్మెంట్లు ఇవ్వటం, ఈ జిల్లాలో ఇచ్చినటువంటి పనిష్మెంట్లు ఏ జిల్లాలో కూడా లేనటువంటి పరిస్థితి. ఇంత దమనకీయమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాదాపు 2 సంవత్సరాల పైబడి కాగితం మీద కాగితం ఇష్యూస్ అన్ని తీసుకొచ్చిన మాట్లాడటా కూడా ఇబ్బంది దగ్గర ఉన్న డిపిటిఓ గారికి, పిలవడానికి ఇబ్బంది. ఈ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్కి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గుర్తింపు ఇవ్వడమే కాదు, ఇవాళ కొన్ని సంఘాల దాదాపు ఉన్నటువంటి 120 సంఘాల్లో 14 సంఘాలకు మాత్రమే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నిన్న దాకుంటే ఇవాళ 15వ సంఘంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్ పరిష్కారం చేయడంలో కూడా చర్చించే దాంట్లో కూడా కూర్చోటానికి రిటర్న్ పూర్వకంగా లెటర్ ఇవ్వడానికి కూడా ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్కి మెంబర్షిప్ ఇవ్వడం కూడా జరిగినప్పటికి కూడా ఇక్కడ యాజమాన్యం నిర్ద్వందంగా అసలు పిలిచే పరిస్థితి లేదని చెప్పి దాదాపు 50-60 రోజుల నుంచి ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం డిపిటిఓ గారికి. ఇవాళ లెటర్ ఇచ్చారు డిపిటిఓ గారు, మన ఎండీ గారికి కూడా చెప్పాం ఈ విధానం, ఈ పద్ధతి కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది, అశాంతి పెంచొద్దని చెప్పడం జరిగింది. ఇవాళ కష్టపడి పనిచేసే కార్మిక వర్గాన్ని కేవలం ఉద్దేశపూర్వకంగా సమస్త దిశ నిర్దేశించేటువంటి సిబ్బందికి సంబంధించిన 1 బార్ సర్క్యులర్ భిన్నంగా ఇవాళ ఏదైతే పనిష్మెంట్లు ఇస్తున్నారో వాటిని ఆపాలని చెప్పడం జరిగింది. ఇవాళ మీటింగ్ ఇచ్చున్నారు, పరిష్కారం చేస్తే సరే, అవసరమైతే రేపు ఎల్లుండి జోన్ వ్యాప్తంగా ఆల్రెడీ నోటీస్ ఇస్తుందో జోన్ల కమిటీ, అక్కడితోనే ఆగదు. ఇదే పరిస్థితి కానీ డిపిటిఓ కంటిన్యూ చేస్తే రాష్ట్ర వ్యాపిత ఉద్యమానికి కూడా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషను ఈ కడప, తిరుపతి జిల్లాలకు సంబంధించిన సమస్యల మీద ముందుకెళ్ళడానికి వెనకం చేసే సమస్య లేదని మీ ద్వారాగా కొన్ని డిపిటిఓ గారికి హెచ్చరిక చేస్తూ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారాగా విజ్ఞప్తి చేసింది. అహర్నిశలు కష్టపడుతున్నాం, రాత్రనక పగలనక కష్టపడుతున్నాం. ఇవాళ స్త్రీ శక్తి స్కీమ్ పెట్టారు. స్త్రీ శక్తి స్కీమ్ పెట్టిన తర్వాత
ఎంత శాతం దాదాపు 60, 58, 62% ఓవర్, ఇవాళ 80, 90% దాదాపు చాలా డిపోలో 100% ఓవర్ కూడా రావడం జరిగింది. ఎక్కిన సిబ్బంది అసలు దిగేంత వరకు కూడా కొన్ని నిమిషం గ్యాప్ లేకుండా రకరకాల పరిస్థితులు ఫేస్ అవుతున్నాం. దాదాపు ఇప్పటికీ ఆగస్టు 15 పెట్టిన తర్వాత ఇవాళ ఇదే కండక్టర్ డ్రైవర్ సిబ్బంది చిన్న చిన్న కారణాలతో దాదాపు ఒక 60-70 అసాల్ట్ కేసులు కూడా భరించడం జరిగింది. మేము ఇలాంటి పరిస్థితుల్లో డ్యూటీ చేసే దాంట్లో ఇవాళ కావాలని ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణ చొరవ తీసుకోండి. ఇలాంటి డిప్యూటీస్ ఏవైతే ఉన్నారో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉండే నెక్స్ట్ మంత్ రిటైర్మెంటు కాబట్టి ఏం చేస్తారు, నన్ను ఏమి నడుస్తుంది అనే పరిస్థితి ఉంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, చాలామంది సిబ్బందికి వ్యతిరేకంగా రెగ్యులేషన్ వ్యతిరేకంగా పనిచేసి రిటైర్మెంట్ సెటిల్మెంట్ తీసుకోకుండా ఉన్నటువంటి చాలా చూసాం. ఈ యూనియన్ ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకుంటారని నేను అనుకోవట్లేదు. మరి ఈయన కూడా ఎక్కడ డీబీటీ గారు కూడా నేను ఏప్రిల్ రిటైర్మెంట్ కదా నాకేం పోద్ది, నన్ను ఏం చేస్తారో ఏం చేసుకుని ఇంకోసారి ట్రాన్స్ఫర్ అదే విధానం ఏదైతే ఉందో దాన్ని మారండి. అందరం కలిసి పనిచేస్తే ఏదైనా రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ భిన్నంగా సంవత్సరాల తరబడి కడపలో నడుస్తుంది. కాబట్టి వ్యక్తిగతంగా మా క్యాడర్ని మా అసోసియేషన్ టార్గెట్ పెట్టి లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.